నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలోని రెడ్డి భవన్ లో బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుపుకున్న మహిళలు మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ సంబరాలు ఆడపిల్లలు తల్లిగారి ఇంటిని మైమరపించే విధంగా ఈ బతుకమ్మ పండుగను జరుపుకుంటారు. ముద్దపప్పు ఉంటే పప్పులో చాలా ప్రోటీన్లు ఉంటాయి. పెద్దవారు బతుకమ్మ ఆడుతుంటే చిన్నపిల్లలు కూడా రెండు చేతులు కొడుతూ నృత్యాలు చేస్తూ బతుకమ్మ ఆడతారు. రెండు చేతులు కొట్టడం వల్ల మన చేతిలో ఉండే 74,000 నాడులు యాక్టివ్ అవుతాయి. మన బతుకమ్మ సంస్కృతిని మన పిల్లలకు అందించాలి. మొదటి రోజు ఎంగిలి పూలమ్మాల బతుకమ్మ, రెండవ రోజు అటుకుల బతుకమ్మ, మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ విధంగా 9 పేర్లతో 9 రోజుల పాటు ఈ బతుకమ్మ పండుగని తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. సంస్కృతి సంప్రదాయాలను మరిపించేలాగా బతుకమ్మ పండుగను చేయాలని మహిళలు చెబుతున్నారు. ఇంటిని కూడా మరిపించేలా ఇక్కడ మేము పండుగలు చేసుకుంటున్నాము. అందరు బతుకమ్మలు వేరవడం అంతా అందరికి భోజనాలు ఉండడం కూడా ఇక్కడ ప్రత్యేకత. ఈరోజు గాయత్రీదేవి అమ్మవారు మొదటి రోజు నిన్న బాలా త్రిపుర సుందరి దేవి. ఈ బాలా త్రిపుర సుందరి దేవి ఎందుకంటే ఒక రాక్షసుని ఆమె చంపింది. ఆ రాక్షసునికి వరం ఉంటది, ఏంది అంటే ఎవరితోని చంపబడదు, మనుషులతోని. ఎట్లా చేయాలి అని అంటే మరి ఆమె బాల రూపం ఎత్తి చంపుతుంది కాబట్టి నిన్న బాలా త్రిపుర సుందరి దేవి. ఈ రోజు గాయత్రి అమ్మవారు పంచభూతాలకు నిలయమైన గాయత్రీదేవి పంచముఖాలను కలిగి ఉంటది. 24 అక్షరములతో మరి గాయత్రి మంత్రం ఉంటది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. అవన్నీ చాలా పవర్ఫుల్ మంత్రము. ఈరోజు మరి బతుకమ్మ వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ. మరి పిల్లలకు పప్పు అనేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మన బతుకమ్మ పండుగలు ఏదైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను మరిపించేలా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, అంత అప్డేట్ అయ్యి బతుకమ్మ కొడితే సైన్స్ అనేది దాంట్లో చాలా ఉంది. ఈ అరచేతులు మన 74,000 నాడులు యాక్టివ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటే ఎగురుడ పెట్టింది, అది కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ మన సంస్కృతిని మనం మన పిల్లలకు అందించాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మనమే ఇట్లా ఎగురుతుంటే వాళ్ళు ఇంకా ఎగిరేదే బతుకమ్మ అనుకోకుండా ఏంటంటే మనము పూలను తెచ్చి ఇప్పుడు అన్ని ఒక 24 రకాల నేచురల్ పూలను తెస్తే పూలని పూజించే బతుకమ్మ. బతుకమ్మ అంటేనే పూలను పూజేది బతుకమ్మ. ఫస్ట్ రోజు ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ. అటుకులు కూడా నానబెట్టి పెడితే మరి గాయత్రి మాతకు కానీ అమ్మవారికి కానీ ఇష్టమట. అది ఈరోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ విధంగా మనము 9 రోజులు మంచిగా నవరాత్రులు, 9 రకాల బతుకమ్మలు, మూడో రోజు ముద్దపప్పు, నాలుగో రోజు ఈ విధంగా మేము రెడ్డి భవన్లో మహిళలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ మహిళలు 2011 నుంచి దినదినాభివృద్ధి చెందుకుంటా ఆర్థికంగా, సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా మేమే కాకుండా ఇంకా మా బంధువులు కూడా ఇష్టపడేటట్టుగా మేము అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం పాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదొక సెంటిమెంటల్గా అందరికీ పనిచేస్తుంది. పిల్లలకు చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, సీట్లు రావడం కానీ, మనవడంటే మనవడు, మనవరాలు అంటే మనవరాలు. నాకే మనవరాలు పుట్టాలి అని అనుకున్న మనవరాలు పుట్టింది. ఏదనుకుంటే అది కోరికలు ఇచ్చే దేవత రెడ్డి భవన్లో మన దుర్గామాత. సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా, భక్తి పరంగా కోరిన కోరికలను ఇచ్చేటటువంటి దేవత మా రెడ్డి. అచ్చంపేట మహిళలందరికీ అలా అభిమానంతో అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన మన గత 4 సంవత్సరాల నుంచి చాలా ఇంకా అంటే 2012లో స్టార్ట్ అయింది. కానీ ఇంకా గత 4 సంవత్సరాల నుంచి మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దసరా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అనే విధంగా ఎదురు చూస్తున్నాం. అంత గ్రాండ్గా జరుపుకుంటున్నాం.